ధనమేరా అన్నిటికీ మూలం. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు. బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంతావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటనుకుంటున్నావా? పడతానే దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. నెల సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాది. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే తెగిచ్చేసినావులే. కొట్టు. ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయే సరిపోతాయా? ఏటిది అన్నం వండుకోవడానికా అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరమ్మ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికే రాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా నేను అల్లుని చేసుకుందా? ఆ కొంపలంపట ఈ కొంపలంపట తిరిగి అడుక్కు తినబడడానికి నీకు సిగ్గేట లేదేటి? ఐడియాకి అదుగో గంటల లారీలాగా గణ 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 మోగుతూ వచ్చేసినదిగా. కూడెడతాదేమో వెళ్ళి అడుగు. ఒరే సుందరం, మా వాడికి నీ వంట భలేగా నచ్చినట్టుంది. ఎప్పుడు వీధులు పట్టుకు తిరిగేవాడా? ఇప్పుడు వంటగది వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తాగుడు కూడా మానేసాడుగా. అందుకే వాగుడు కూడా తగ్గిపోయింది. అంతా వీడి తలవేనమ్మా. వీడు నాకు కావాల్సిన సమకూరుస్తున్నాడు. ఇక్కడ ఇల్లు పెట్టేందుకు వెళ్తాను. కాంతం, ఓ నిజం చెప్పమంటావా? చెప్పు. అసలు వీడు వంటవాడు కాదు. అయ్యో అలా అంటారేమిటండి? అదేరా, నువ్వు మాలో ఒకటి అయిపోయావు కదరా. అమ్మగారు ఏమైందిరా? ఏమిట్రా ఏమైంది? అబ్బే ఏం కాదండి, కడుపులో కళ్ళు కూడా తిరుగుతున్నాయండి. చుట్టలేనా కలుస్తున్నావా? లేదండి, డాక్టర్ అయినా పిలిపించండి. ఇంతటి దానికి డాక్టర్ ఎందుకులేమ్మా? కాసేపు అయితే అదే తగ్గిపోతుంది కదా. పిలుస్తా, తప్పుతుందా? మెల్లగా ఇలా కూర్చో. కూర్చోం గారు పర్వాలేదు, కూర్చోరా. కాసేపు ఉంటే డాక్టర్ వచ్చేస్తాడు. దీనికి ఇంత కంగారు ఎందుకులేమ్మా? కాస్త అల్లంలో బెల్లం వేసుకుని అయితే అదే తగ్గిపోద్ది. ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? వాంతులు చేసుకున్నది మీరేనా? చిచ్చి, ఈ వయసులో నాకు వాంతులేమిటి? ఇదిగో వీడికి. ఓహో, మగవాంతులు అన్నమాట. బాబు చెక్ చేస్తా, ఒకసారి అలా పడుకో. అమ్మో, నేను పడుకోను. పడుకొని వచ్చింది నాకు ఈ మాయదారి జబ్బు. సరే, ఇలా కూడా చెక్ చేస్తా. వాడికి అసలు చక్కలకి గుండెల్లో పెట్టద్దు, ఇంకెక్కడైనా పెట్టు. అలాగే పెడతా. బ్యాక్ ఓకే, కొంచెం కేసు అర్థం అయిపోయింది. ఏంటండి? గర్భవంతుడు. గర్భవంతుడేంటి జాంబవంతుడులాగా? ఇదేమి విడ్డూరం అండి? ఇందులో విడ్డూరం ఉందమ్మా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఆడవాళ్ళకి మీసాలు వస్తాయని, మగవాళ్ళకి కడుపులు వస్తాయని. నా డయాగ్నోస్ మీద మీకు నమ్మకం లేకపోతే పొట్ట కోసి పిండాన్ని బయటికి తీసి చూపిస్తా. బాబు, ఇది నా 1999 కేసు. పడితే పిండాన్ని గండం. నా మాట విను. నేను డాక్టర్ గా చేసిన సక్సెస్. ఎంత మోసం! ఆడపిల్ల ఆడపిల్ల అంటే కోడి పిల్లలాగా మీ కోడలి పిల్ల. నేను ఎప్పుడో చెప్పాను, నాకు పెళ్లి చేయబోతే దేనిలో దాన్ని లేపుకుని వచ్చేస్తానని. ఎంత నాటకం ఆడేవరా? తప్పే ఉంది నాన్న. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. నేను ఒకే ఒక అబద్ధం ఆడి మీకు మంచి కోడలు తీసుకొచ్చాను. రేపు మాకు పుట్టబోయే బిడ్డకి మీ ఇద్దరు కలిసి పాడుదురు గాని జోల పాట. డెలివరీకి నన్నే పిలుస్తారు కదా. ఆ పని ఇది కాదు. ఇప్పుడు వెళ్ళు, బారసారికి పిలుస్తాం. ఓకేనే. బస్మయ్య గారు ఆంజనేయ సహకారం ఇచ్చాడు. నా కూతురు నాకు దొరికింది. అయ్యా, అమ్మా సుందరి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానమ్మా. ఏమిటి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలియటం ఏంటండి, సాక్షాత్తు నా కన్న కూతురు. ఇప్పుడు నీ కూతురు కాదు, మరి నా కోళ్ళు. సరే, సమయానికి వచ్చావు గానీ రే
నువ్వు మీ మామయ్య దండం పెట్టు. నువ్వు మీ మామయ్య దండం పెట్టు. మరి నాకు దండం పెట్టరా? నీకు మనవడు దండం పెడతాడే. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరనే సంగతి అలా ఉంచు. తనెవరు? నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతో ఇలా చేస్తున్నావంటే కోడలతో ఇంకెంత కోడల చేస్తావు? గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడల్ని. కోడలా? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళా? అయ్యో అయ్యో, నీ కొడుకు నాకు ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓయ్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. నేను అర్జెంటుగా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రేయ్, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా? ఆ, దీనికా? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలే, నువ్వు అసలు నా కొడుకువేనా? కర్ణ తల్లి నాకే ఇల్లు కట్టివ్వలేదు. దీనికి ఆ? ఇల్లు? ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఆ. ఇది ఏ ఇల్లురా మరి? అన్నయ్య. కాదు. ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో, అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను. నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికి ఏం తెలుసు? నా వయసులో నేను కట్టని ఇల్లా, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు, వాస్తు చూసి సూపర్ గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచేమని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపురం చేయగలను? అరే ఓ, మనం మస్తుగా ఎంక్వైరీ చేసినాం. ఇది స్టూడెంట్ గాని ఇల్లు కాదు, పోలీసు ఇల్లు కాదు. రాయిరి బే, మస్తుగా రాయిరి. నడరు బే, చల్. పోండి పోండి. అన్న అన్న అన్న, అన్న. నువ్వు స్టూడెంట్ వా అన్న? కాదా అన్న, పోలీస్ ఆఫీసర్ వా అన్న? లే. మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు, నట్టిట్లో రాస్తా. ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్? ఇల్లు ఎవరితో తెలుసా? శశి, శశికళవి. మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొరుకోద్దు. ఇరిటేషన్ నాకు. పళ్ళు గుర్తున్నా మీద నల్ల బాలు, నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తున్నాడు. నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు కొరుకుతాడు. పళ్ళు ఏడి గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా, ఏంది బే? బావెవరో నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది. ఈ నల్ల బావులు ఎవడి గురించి తెలుసుకో. గట్లగాదే, భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే భక్తుండ. అట్లనా? మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడాబే, ఏడాడు ఏడాడు నీ గురువు అంట. నమస్తే పెట్టు. మరి శశికళ? అక్క, సొంత అక్క. అక్క అన్నా, లోపలవి నువ్వు వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. ఏయ్, మా గురువు గారు కొంచెం చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పినా బావా. కాలు పట్టుకొని కొట్టారా? తల వద్దాలని దాని పెడతావా? అసలు బిడ్డ కలవాలని దాని పెడతావా? నువ్వు బాలరాజుని ప్రేమిస్తున్నావా? అవును, నీకు చెప్పలేదా?
ఏం స్వర్ణ, నీకు బిందెతో నీళ్లు ముంచుకోవడం చేత కాదు, మనసులో ఉన్నది చెప్పడం చేత కాదు. నీళ్లలో చేపలా నీ మనసులోనే ఉన్నాను. నిజం చెప్పు స్వర్ణ. అసలేంటి ఉద్దేశం? నువ్వు ముద్దు పెట్టుకున్నావు, నీ చెంప మీద కొట్టలేదనా? ఇప్పుడు కొట్టమంటావా? అయ్యి నీ ఉద్దేశం నాకు అర్థమైందిలే. రేపు పెళ్ళైన తర్వాత ముద్దు పెట్టుకోబోయే ఈ బొగ్గెలా ఉంటుందో అని ముట్టుకుని చూసావు కదా. నీ మీద ప్రేమ ఉంటే ఆ మాట నేను చెప్పాలి, నువ్వు కాదు. సరే నువ్వే చెప్పు. ఉన్న ప్రేమను దాచిపెట్టి నువ్వెందుకు అవస్థ పడతావు, నన్నెందుకు అవస్థ పెడతావు? నా మనసులో ప్రేమ పుట్టినప్పుడు కబురు పెడతాను, అంతవరకు ఇక్కడే ఉండు. ఇదిగో 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 స్వర్ణ, రేపు నువ్వు 5 గంటలకి ఇక్కడికి వస్తున్నావు, ఐ లవ్ యూ అని చెప్తున్నావు, సరేనా? అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. నీ చచ్చింది ఇక్కడి నుంచి అక్కడికి. టైం ఎంతైంది? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏంటా పని? ఇంత పెద్దింట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కానీ పనికొచ్చే వస్తువు ఒకటి ఉందా? ఇక్కడ ఎవరికైనా టైం ఎంత అయిందో తెలుసా? చూడండి, 5:05 అయింది. ఇదిగో నీకో వాచ్, రావే నీకోటి, నీకో వాచ్. టైం ఎంతో చూడండి. ఏం స్వర్ణ, ఇవాళ 5 గంటలకు రమ్మన్నానా? వచ్చావా? రాలేదు. పైగా ఇక్కడ కూర్చొని పులి మేక ఆడుతున్నావు, అది ఎవరితో? ఆడ్డం రాని ఓ తింకర బుచ్చుతో. ఏయ్ నువ్వులే, లే 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 లే, నేను ఆడతాను రా. నువ్వు అన్ని రివర్స్లో చేస్తున్నావు. నేను కూర్చుంటే నువ్వు లేస్తున్నావు. లేవడం నా చేత కదా, నేను లేస్తాను. స్వర్ణ స్వర్ణ, ఇదిగో ఇది తీసుకెళ్ళి కాఫీ తీసుకొచ్చి టీ కాయ్. ఏంటి? ఏదో పొరపాట్లు చెప్పాను, టీ తీసుకొచ్చి కాఫీ కాయ్. వెళ్ళు. ఇది ఈ గడియారం 5:40 చూపించే వరకు నువ్వు ఇక్కడ రాకూడదు. వెళ్ళు వెళ్ళు. చూసావా, ఎక్కడో దూర బంధువు నేను చెప్పిన పనులన్నీ చేస్తోంది. నువ్వు నా సొంత పెళ్ళానివి, నా మాట విన్నట్టున్నావే. ఎవరు పెళ్ళా? నువ్వే. ఎవరన్నది? నువ్వే. ముట్టుకోకూడదా? సరే, ఒళ్ళు కాదు చూడాల్సింది మనసు. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను నీ మనసునే చూస్తున్నాను. మనసు చూడ నీకు తెలుసా? ఇదిగో చూడు, నీ కాలికున్న మువ్వం తీసుకుని నా మెళ్ళ కట్టుకున్నాను. దీని అర్థం ఏంటి? నాకు తెలీదు. నువ్వు నా మనసులో ఉన్నావు అర్థం. అలాగే నీ మనసులో కూడా నేను ఉన్నాను. కావాలంటే నీ మనసు చూడు. ఈ విప్పి చూడాలి, నాకు తెలీదు. మనసు చూపించమంటే వీపు చూపిస్తావంటే? సరే, ఆ పక్కకు చూస్తాను. చూడు, ఆంజనేయ స్వామిలా నీ మనసును చీల్చి చూసావంటే అందులో అందంగానే ఉంటా. అందంగా? ఏదో మోస్తరుగా. నువ్వు విప్పి చూడు. చూడమంటుంటే. సరే, నువ్వు ఇంత మూర్ఖంగా జవాబు చెప్తే నేనేం చేసేది? వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను నీకు నచ్చాను అని చెప్పకపోతే చచ్చిపోతాను. నాకేం బాధలేదు. బాధలే. సరే, మన ఇంట్లో బాగుందా? ఉంది. లేదంటావు అనుకున్నాను. బాగా లోతైన బావి, వెళ్ళి దూకండి. ఆ లోతైన బావిలో నువ్వు దూకి చచ్చిపోతే నువ్వు తాడి కట్టుకోకుండా విధవరాలు అయిపోతావు. ఏం పర్వాలేదు, నాకు ఇంకెవరైనా వచ్చి తాళి కడతారు. ఇంకెవరైనా వచ్చి తాళి కడతారా? ఆ మాట అందుకనే చచ్చిపోవాలి. కానీ నువ్వు తమాషా కట్టుదావని నాకు తెలుసు. తమాషా ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏం కాదు, తమాషాగా అంటున్నావు. బాగా ఆలోచించి చెప్పు. నేను సాయంకాలం వరకు ఇక్కడే ఎదురు చూస్తుంటాను. ఏం ఎదురు చూడక్కర్లేదు, నా నిర్ణయం మారదు. మీరేదో బావిలో దూకి చేస్తారన్నారుగా, ముందు ఆ పనులు కానివ్వండి. అంటే నేను చావడం నీకు ఇష్టమా? సరే, ఆపావా? లేదు. అది కాదు స్వర్ణ, నేను ఈ బావిలో దూకపోతే మీ ఇంట్లో ఎవరైనా ఆపుతారేమో భయంగా ఉంది. ఆ భయం మీకేం అక్కర్లేదు. ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవ్వరు అసలు ఆపరు. ఈ ఇంటికి బావి అటువైపు కాదు, ఇటువైపు ఉంది. వెళ్ళి సంతోషంగా దూకండి. సరే, చివరిసారిగా ఈ అందమైన మొహాన్ని ఒకసారి చూసుకో. అంత సీన్ లేదు. చూడబోతే ఇవాళ నన్ను చంపాలని కంకణం కట్టుకున్నట్టున్నావే. స్వర్ణ, ఇక్కడ బావి లేదు, కుప్ప తొట్టుంది. ఇటువైపు ఉంది. ఓహో, వాస్తు ప్రకారం కట్టారా? నాకు ఈత రాదు స్వర్ణ. బావిలో దూకి చావడానికి ఈతెందుకు? దూకండి. స్వర్ణ, దూకి 3 సార్లు పైకి వస్తాను. ఈలోగా నీ మనసు మారదంటే ఓ తాడొదులు, అది పట్టుకుని పైకి వస్తాను. అబ్బా, తొందరగా చావయ్యా బాబు. గుండెల్లో దాచుకోవలసిన వాడిని బావిలో దూకమంటున్నావు. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు స్వర్ణ. నువ్వు మనసు మార్చుకుంటే చెప్పు. ఇదిగో, లేదంటే స్వర్ణ. మీరా? ఏంటి బాబు ఇది? అదేదో చిన్నపిల్ల దూకేమంటే దూకేయడమేనా? అందుకని మీరు కాపాడడానికి వచ్చారా? అంతకంటే ఈ పాడు బావిలో పడి చావడమే మంచిది. అబ్బా, నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావను. బకెట్ పంపించు.
వెంకటేశ్వర్లా అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం, టిక్కు టిక్కు టిక్కు. ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? మీకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటే మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమిటి, ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుందానండి, నేను పాపిస్తుందాన్ని. ఏమైంది చెప్పు, తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మరాజా ఇట్రావే, రమ్మంటుంటే రా. ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుళ్ళ లాంటి భర్త, దేవత లాంటి చెల్లి. మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగక్క, ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపెత్తి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను. తిరుగు. ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్డ ఆసుపత్రి అని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి. అయి దానయ్య పేస్ కట్టు పల్లెటూర్సు, భాష మాత్రం టౌన్ సైల్ అండి. అయి తాకి ఇంగ్లీష్ పీస్ అండి. ఇది నా వైపు అండి. నేము అలివేలు. నీ ఆవిడికి నెల తప్పింది, ఇది 3వ నెల. అయితే మీకు థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? ఓన్లీ కాంపౌండర్ గారు మీకు థ్యాంక్స్. నానేదో కొత్త ముక్క నేర్చుకున్నానంటే ఎవరు చెప్పనివ్వరైతే. కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్. అయితే రాకే ఒక దాలయ్య, నీకు థ్యాంక్స్ రా. రే, నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. గడ్డ ముక్కు దగ్గర ఆగింది కదా, ఊపిరి పీల్చుకునే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందుకు కాదు నా టెన్షన్. ఇంకేమిటి? మోనా ఎవరి కోడలు అవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మోనా నా కోడలే, 100 కోట్లు నావే. చంపేస్తాను, కోటిస్తాను. నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో ఆలోచించుకో. బట్టలు కొట్టి ఎట్టుకో. ఫోను. అమ్మో. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భిక్షపతి, లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ లవర్స్ పార్క్. ఏ, సొంత డబ్బా మన విషయం చెప్పరా? చెప్పను, మీరే వినండి. ఎందుకు పార్క్ కి రమ్మని పిలుచున్నారు? మొన్న నీకో విషయం చెప్పాలి. నేను కూడా. కలిపి చెప్పుకోనండి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మన ముగ్గురమా? చిచి, మనిద్దరం. షట్ అప్. మనిద్దరం. రేయ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రేయ్, మోనా నాది, నా కోసమే పుట్టింది. రేయ్, సైలెన్స్. నో వైలెన్స్ ప్లీజ్. మీకు కూడా లేచినచ్చు, నాకు నువ్వు లేచిన. అదే కోపము. ఐ మీన్ ఫ్రెండ్స్ మాత్రమే పెట్టుకుంది. నువ్వు నాకు మీ ఇద్దరు 2 కన్నులు. నాకు మీ ఇద్దరు కావాలి. అసలు ఈ లోకంలో నీతి ఎంత, నీతి ఎంత? ఇంతనే. నా లైఫ్ ఇంతనే. ఇంత లైఫ్ కోసం అంత ఆగ్రహం ఎందుకు? అవును, నన్ను నువ్వు క్షమించు మోనా. ఐఎమ్ సారీ మోనా, మేము తొందరపడ్డాం. ఇట్స్ ఓకే. ఈ శుభ సందర్భంగా నీతి ఇతను పట్టుకుని, ఇతంది నువ్వు పట్టుకుని ఒప్పుకోనండి. ఏంటి అర్థం కాలేదా? వీటిని ఏమంటారు? చేతులు. అయితే చేతులు కట్టి చెల్లించుకోండి. అబ్బా, దాన్ని తెలుగులో కరచాలనం అంటారు. కరచాలనం అయితే వెంటనే చెల్లించుకోండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్. పదండి కాఫీ తాగుదాం. వింటూనే ఉండండి భిక్షపతి బ్రాడ్కాస్టింగ్ నిరంతర వార్తా స్రవంతి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు.
శక్తికి తృప్తికి అనురక్తికి తేజోమెన్ క్యాప్సూల్స్ ని వాడండి. నీ తొక్కలో ప్రకటనలు ఆపి వాళ్ళని ఫాలో చేయి. ఓకే ఓకే ఓకే